ప్రారంభం చేసుకున్నాం. ప్రభు యొక్క బలలో మనం సిద్ధపట్టుకొనికే కృతజ్ఞతాపూర్వకంగా మనమే పరీక్షించుకుని యోగ్యకరంగా పాల్పొందినట్లు ప్రభు తన వాక్యం ద్వారా మనం దర్శించినట్టు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఏకీభవించండి. యవనస్తులు మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మరొకసారి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు మా పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి, మమ్మల్ని విమోచించడానికి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యకి వచ్చారు. ప్రభా, మా పాపానికి కావాల్సిన శిక్ష అంతా కూడా మీరు భరించారు. ప్రభా, మేము జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడన్నారు. ప్రభా, ఈ మాటను బట్టి మేము కూడా ఈ యొక్క శరీరంలో, ఈ రక్తంలో యోగ్యంగా మేము పాలు పొందడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ వాక్య ప్రత్యక్షలోంచి మమ్మల్ని దర్శించండి. తండ్రి, నువ్వు జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు. కూడి వచ్చిన వారికి ఏవైతే మాటలు అవసరమో అది మీరు అనుగ్రహించండి. మా అనుదిన ఆహారం మీరు మాకు అనుగ్రహించండి. ప్రభా, పరలోకంలో నేను చిత్తం నెరవేర్చుకుంటున్నాం. ఈ వ్యాధి నేలలో కూడా మీ బిడ్డలైన మాయాలుగా మీరు కోరుకున్న ఈ సంఘం ఎదుట మీ చిత్తాన్ని నెరవేర్చండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కనికరించండి, స్వస్థపరచండి. ఎవరైతే బలహీనతలు రాలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య అంతటి మీద ప్రభా, నీ కృపని, నీ కనికరం, నీ దైవోక్షమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, నువ్వు మాత్రమే మహింపరచబడినట్టు, ఈ నామం హెచ్చుకోబడినట్టు సహాయం చేయండి. నేను ఎన్నిక లేని వాడిని, అనర్హుడిని, నిష్ప్రయోజకుడిని ప్రభా, కేవలం నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని ఈ పరిచర్య అంతటికి కూడా నేను వేరే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ నీ కృపాస్థలకు అప్పగించుకోండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, దీవించున్నది. రక్షణ లేని వారి రక్షణ దయచేయండి, మారుమనసు లేని వారి మారుమనసు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకోండి. మీ శిలువ రక్తంతో మమ్మల్ని కలిగి పవిత్రపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి సహాయం కొరబడుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలండి. యేసు ప్రభువారు ఆయన 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగ బోధింపసాగాను. ఏమని బోధించండి? ఆయన ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యమే వాకంట. ఈ భారతదేశం మంద అవ్వాలంటే మంద అవుతుందండి? అవుతుందా? ఈ తెనాలి ప్రాంతంలో సెంటు కొనాలంటేనే ఎన్నో లక్షలు కావాలి. ఒక స్థలం మనం తీసుకోవాలంటే వెల చెల్లించాలి. పరలోక రాజ్యం ఎవరిదంట? చూడండి ఆ మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి వెళ్తానన్నోడు చేతి పెట్టండి, లేదు ఇక్కడ బేతనీలో ఉంటానన్నోడు చేతి పెట్టండి పైకి. చెప్పండి, ఎక్కడ ఉంటారా? నౌకరేంటి? లేదు బ్రదర్, ఇలాగ ఆదివారం మేము వస్తాం, సేవకులు వస్తారు, బోధిస్తారు, మేము ఇలాగ కొంతమంది ఆలస్యంగా వస్తాం, మీరు కంటిన్యూ అయిపోతే లేదు మాకు వద్దు బ్రదరు, పరలోకం కావాలన్న ఒక చేతులు ఎత్తండి. వద్దా? చెప్పరేంటి? నాకు కావాలి పరలోకం.
మరి ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం ఎందుకు తీసాడు? ఇక్కడ ఉంచడానికి కాదు, లేదు కదా. పరలోకాన్ని తీసుకెళ్ళాలని ఆశ లేదు కదా. ఇక్కడ ఉద్యోగం చేసుకుంటాం, కుటుంబాలతో ఉంటాం, పిల్లలతో ఉంటాం, నాకు ఇదే బాగుంది అన్నవాడు చేతులు ఎత్తండి. అలా వద్దు. కొన్ని బద్ధకంగా వేసేవాడు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తరేంటి? బద్ధకంగా మందిరానికి సమయాన్ని రాకుండా మధ్యలో వచ్చేవాడు. నాకు క్షమించండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని కాదు. నీ ప్రవర్తన ఎదటి వ్యక్తిని ఏం చేస్తుందంటే మాదిరికరంగా చేస్తుంది. మీరు అలాగే వస్తారు, ఎవరన్నా పక్కన వచ్చారు వాళ్ళు అలాగే వస్తారు. దానికి కారణం ఎవరు? పాతవాడు. నేనేమో యోగ్యుని కాదు, నేను అనాథుడిని, నేను పనికిరాని వాడిని. నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున ఎవరన్నా బయట సేవకులు వస్తారు, అప్పుడు వస్తే ఎలాగండి? అంటే మనం ఇప్పుడు నువ్వు నడవగలవు, నీకు దేవుడు శక్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. యవనస్తులు ఏం చేయాలి? దేవుని కొరకు పని చేయాలి. సాతాను కొరకు యోధా పని చేశాడు, లేదండి? యోధా ఎవరి కొరకు పని చేశాడు? సాతాను కొరకు పని చేశాడు. యేసుప్రభువు నాకు ఇచ్చాడు 30 వెండి తన ట్యాక్స్ కలబడి. మరి నువ్వు ప్రభు కొరకు పని చేయాలి కదా. ఎప్పుడు ఉద్యోగం, పిల్లలు, కుటుంబం, ఇదంతా ఎవరిది? చెప్పాలి. కుటుంబ వ్యవస్థ ఎవరిది? ఆదాము భార్య ఇచ్చింది ఎవరిది? దేవుడి కదా. పిల్లలు ఇచ్చేది గర్భఫలం ఏమిచ్చు? బహుమానం. ఉద్యోగం ఇచ్చేది ఎవరు? దేవుడు. అని ఇచ్చేది దేవుడు. మరి దేవుడు బ్రదర్ మాకు ఏ కావాలన్నా చేతులు ఎత్తండి. పరలోక రాజ్యం వద్ద చెప్పండి. దయచేసి ఒక మనవి, 2025 వస్తుంది, సంవత్సరం మారిపోతున్నాం, కానీ నూతనమైన జీవితం మనలో కలిగి ఉండాలి. ఎప్పుడు అదే విధానమా? చెప్పండి. దయచేసి ఒకసారి ఆలోచించండి, మార్చుకోండి పద్ధతులు. మీ కొరకు, మా కొరకు కాదు. నేను ఉంటాను, వెళ్ళిపోతున్నా, నేను సమస్య కాదు. ఇక్కడ మీకు మీరే సమస్య అవ్వద్దు. అర్థమైందండి? ఒకసారి ఆలోచించండి. సమయం చాలా విలువైంది. ఆదివారం చాలా మంది రెస్ట్కే అనుకుంటున్నారా? లేదు లేదు, ప్రభువుకి వాళ్ళ సమయం. యవనస్తులు దేవుని కొరకు పనిచేయాలి. అర్థమైందండి? మీ సమయాన్ని, మీ ధనాన్ని, ఇంకా మీ దేహాన్ని, ఇదంతా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేహం వచ్చిందంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. దయచేసి ఆలోచించండి. ఇక్కడ మాట చదవండి. మత్తయి సువార్త, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు. అంటే నువ్వు ఆత్మ విషయం ఏమవ్వాలి? శరీరం ఎప్పుడు కూడా విరోధంగా ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఆత్మకి విరోధంగా పనిచేస్తుంది. అది సహకరించుకోదు. కానీ నువ్వు ఆత్మ విషయమై దీనుడు అవ్వాలి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రభు యొక్క ఆశ. లేదా ఆయన ఊరిలో ఇచ్చాడా? చెప్పండి. సంఘం ఎందుకు? సంఘం ఎత్తబడాలి. ఎక్కడికి? ప్రభుతో కూడా ఉంటుంది. మరి ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే మాటలో 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడే వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నువ్వు నీతి నిమిత్తం ఇక్కడ హింసింపబడితే, నీకంటే ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము నువ్వు హింసింపబడితే నీకేముంది? పరలోక రాజ్యం. ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉంటే ఏముంది? పరలోక రాజ్యం. ఎవరు లేరు పరలోక రాజ్యం చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. చాలా ఇక్కడ మాట ఉంది ఏంటంటే, అనేకులు తూర్పు నుండి పడగొట్టు నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడా పరలోక రాజ్యం. అంటే వాళ్ళు ఎక్కడున్నారండి? అబ్రహాం ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎవరు చెప్పారు ఇది? ఏ మానవుడు చెప్పలేడు. అబ్రహాం చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడంటే ఎవరు తెలుసు? ఎవరు చెప్పగలరు? ప్రభు చెప్పాడు. అబ్రహాం ఎక్కడున్నాడండి? పరలోక రాజ్యం. ఇస్సాకు ఎక్కడున్నాడు? యాకోబు ఎక్కడున్నాడు? ఆ 3 తరాలు కూడా అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఉండవా?
అయితే మనం ఉండాలంటే మనకి ఏం కలిగి ఉండాలి? దీనత్వం ఉండాలి. దీనత్వం ఉండాలి. దీనత్వం లేకపోతే పరలోకం లేదు. అర్థమైందండి? నువ్వు దీనుడిగా చేయబడాలి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. చాలండి. ప్రభు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించు. సరేండి. ప్రభు నీ నుండి ఆశించేది ఏంటి? దీనత్వం. దీనుడిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దీనుడిగా ఉంటావో, ఏ విషయమైనా శరీర విషయం కాదండి. శరీరం ఎప్పుడు కూడా హెచ్చించుకుంటుంది, శరీరం ఎప్పుడు కూడా అతిశయపడుతుంది. కానీ నువ్వు ఆత్మ విషయమై నువ్వేం చేయాలి? దీనత్వం కలిగి ఉంటుంది. నలిగిన హృదయం గలవాడి. ఏ హృదయం అంటిది? నీ హృదయం నలిగిపోవాలి. ఎప్పుడైతే నలిగిన వాడివైతో ప్రభు మాట విని వణుకుతో ప్రభు ఏం చేస్తారు? దృష్టిస్తారు. వారికి పరలోక రాజ్యం. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు చూడండి. కీర్తనలు 40వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను శ్రమల పాలై. చాలండి. నీకు శ్రమలు అవసరం. మనం ఇందాక ఒక మాట చదువు, నీతి నిమిత్తమే హింసింపబడిన వారు ధన్యులు. నీతి నిమిత్తమే నీకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. కానీ నువ్వు నీతి నిమిత్తం హింసింపబడినప్పుడు నీకేముంది? పరలోక రాజ్యం. అంటే అబ్రహాం కూడా హింసింపబడ్డాడు. అబ్రహాం కూడా ఆత్మ విషయం ఏమైపోయాడండి? దీనుడు అయిపోయాడు. అందుకని చక్కగా ఎక్కడ కూర్చున్నాడు? ఇంకా ఆ సీట్ ఎవరు తీరు, ఇంకా పోటీ లేదు ఆయన సీటుకి. అవునా కదా? అది కొన్ని సంవత్సరాలైనా ఉండదు. ఎక్కడ కూర్చున్నాడైనా? పరలోక రాజ్యంలో. ఆయన కుమారుడు కూర్చున్నాడు, మనవడు కూడా కూర్చున్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు కూర్చుంది. మరి నువ్వు కూర్చోవా? నీకు వద్దా పరలోకం? నీకు కావాలి. నీ భర్తకు వద్దా? నీ కుమారులకు వద్దా? కావాలి కదా? కావాలంటే దీనత్వం ఉంది. ప్రభు అంటారు, ఈ లోపల శరీరాలు ఉన్న దినాల్లో పరలోక రాజ్యం సమీపించినది. మీరు మారు మనసు. చాలా మంది మారు మనసు లేకుండా జీవిస్తున్నారు. వారి యొక్క పాప జీవితం విడిచిపెట్టకుండా జీవిస్తున్నారు. నువ్వు మారు మనసు లేకపోతే నీకేం లేదు? పరలోకం లేదు. నువ్వు ఎక్కడ దూరం కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? పరలోకంలో కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? మారు మనసు లేని వ్యక్తి దొంగ. ఎవరు దొంగ కాదు, దొంగ. యేసు ప్రభువుతో సిలువేయబడ్డారు. ఓ దొంగ ఏం చేశాడండి? నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. భయపడవా అని ఆయన ఏం చేశాడు? ఒక మాట అన్నాడు. చదవండి. లోకాసు వార్త చదవండి. 24వ అధ్యాయము 23వ అధ్యాయము. లోకాసు వార్త 23వ అధ్యాయం అనుకుంటా. ఎంతక్క? 23 చదవండి. ఆయన అంటున్నాడు చూడండి ఒక మాట. ఆయన చూసి, ఎవరిని చూసి? ప్రభువుని చూసి. ప్రభు దయాన్ని చూశాడు. ఆ స్వరూపం లేదు, సొగసు లేదు. ఆ ప్రభు ఎలా ఉన్నాడంటే, ఆయన ఎటువంటి వాడంటే, ప్రభు ఇటువంటి ధవలవల్లుడు, రత్నవల్లుడు అయిపోయాడు. మన పాపాల వరకు ఆయన ఏం చేయబడ్డాడు? ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. శరీరం అంతా కూడా ఏమైపోయింది? నలగొట్టబడ్డది. చూశాడు. ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసు. ఈ మాట నిరీక్షణతో చెప్పాడు. యేసు అన్న మాట వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో నిరీక్షణ కలిగి అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను. వెంటనే చూడండి, వెంటనే ప్రభు సమాధానం ఇచ్చాడు. అందుకు ఆయన చదువు సరే, ఎన్ని నేరాలు చేశాడు, ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని దొంగిలించాడు, ఎంతమందిని చంపాడు. నేరం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి నేరస్తుడు. ప్రభుని చూసాడు. అందుకే ఒక మాట ఉంటుంది యెషయాలో, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ. ప్రభు వైపు చూస్తే నీకు రక్షణ ఉంది. ఇంకా నీ కులాన్ని, నీ డబ్బుని, నీ ఉద్యోగాన్ని,
నీ స్థలాన్ని నీ బిల్డింగ్ అన్ని చూసుకున్నావు, నీకేమి లేదు, రక్షణ లేదు. ఎవరి వైపు చూడాలి? అన్ని ఇచ్చిన ప్రభు వైపు చూడాలి. అదేనన్నా ప్రభు వైపు చూసాడు, ఆ వ్యక్తికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. మరి నువ్వు రక్షింపబడ్డావా? కొత్తగా జన్మించావా? మారు మనసు పొందావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? నమ్మి బాప్తిస్తం పొందావా? ఇంకా అలాగే ఉన్నావా? సమయం నీది కాదు. ఎవరికంటే సమయం? ప్రభుది. ప్రభుది సమయం. చాలా మంది వాయిదాలు వేస్తారు. పెళ్ళిళ్ళు అవ్వాలి, అవి జరగాలి, ఈ జరగాలి, అవి వాయిదాలు వేస్తారు. ఉద్యోగం రావాలి, సమయం వాళ్ళ మాట్లాడతారు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. యాకోబు రాసిన పత్రిక, పర్లేదు ఆలస్యమైన పర్లేదు, మీకు ప్రేమ మీద ఉంది సిస్టర్స్, మీరు ఎక్కడికి వెళ్ళలేదు. యాకోబు రాసిన పత్రిక 4:13 నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి చాలండి. వీళ్ళు ఏమనుకుంటున్నారండి? నేడు రేపు అనుకుంటున్నారు. నేడు రేపు ఒక పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ఒక సంవత్సరం అంట. సంవత్సరం వరకు ఉంటావా నువ్వు? గత దినాల్లో 2021 ఏమొచ్చింది? కరోనా వచ్చింది. ఘనత, కీర్తింపు, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్ఠ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ కరోనా భయపడ్డాడు. మరణ భయం. నువ్వు బ్రతకగలవా? నీ ఇష్టమైన సమయం నీ చేతుల్లో ఉందా? ఆలోచించు. నేడైనను రేపైనను ఒక పట్టణం వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉంది ఏం చేస్తారంటండి? సంపాదించుకుందామని. మనం ఈ లోకానికి పుట్టింది సంపాదించుకోవడానికి కాదు. ఒకవేళ సంపాదన కొరకు అయితే చేతుడు ఏమైనా పట్టుకెళ్తామండి? ఎలాగొచ్చామో లేదు. మరి ఎందుకు ప్రభుత్వం సంపాదించుకో? రేపేమి సంభవించడం నీకు తెలియదు. అది పరలోక రాజ్యంలో ఎవరున్నారంటే అబ్రహాము ఉన్నాడు. ఇంకెవరున్నారంటే సర్వనుడు, యాకోబు ఉన్నాడు. ఆత్మ విషయం మీద దీనులైన వారు దావీదు అంటాడు, శ్రమల పాలై నేను దీనుడే. చూడండి, ఇంకో మాట కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 50వ అధ్యాయము కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 17వ వచనం. విరిగిన చాలండి. ఏ మనసు అండి? మళ్ళీ చదవండి మాట. 50వ అధ్యాయం 17వ వచనం. విరిగి నలిగిన ఏ మనసు అండి? విరిగిన మనసు. ఏమైపోవాలని మనసు? చాలా మంది సిస్టర్స్ అంటారు మనసు విరిగిపోయింది బ్రదర్ అంటే. నేను ఇంకా చాలా మంది బ్రదర్స్ విసుకొచ్చేసింది బ్రదర్. ఏమైపోయిందండి? ఆ వ్యక్తితో ఏమంటారు? మనసు విరిగిపోయిందంట. ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే శ్రమలు పోంటారో అంటారో, ఆ వ్యక్తిని ప్రభు ఏం చేస్తున్నాడు? దృష్టిస్తాడు. దీనుడైపోతాడు. శ్రమలు వచ్చేస్తాయి. దావీదుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. అవునా కదండి? భార్య వల్ల శ్రమలు, మామగారి వల్ల శ్రమలు, శత్రువుల శ్రమలు, అన్నదమ్ములు కూడా పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోవాలి? అందుకే ఆయన శ్రమల పాలు అయిపోయి ఏమంటాడు? నేను అందుకే ప్రభు దృష్టించాడు. మరి శ్రమలో నువ్వు శ్రమలు కొంటే వెళ్తే నీకేమొస్తుంది చెప్పాలి? దేని వస్తుంది? దీని చూడండి. కీర్తన గ్రంథంలో మాట్లాడడం 138వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. చాలండి. ప్రభుని లక్ష్య పెడతాడు. నిన్నెవరు లక్ష్య పెట్టమైనా కానీ నిన్నెవరు లక్ష్య పెడతారండి? ప్రభు లక్ష్య పెడతాడు. లక్ష్య పెట్టి ఏం చేస్తాడు చూడండి. కీర్తన గ్రంథం 149వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ఎంతక చాలా దీనుడికి ఏమి ఇస్తాడైనా? రక్షణ ఇస్తాడు. చాలా మంది బ్రదర్ ఒంట్లో బాగాలేదు, అనారోగ్యం ఉంది అని ఆలోచిస్తాడు. కానీ ప్రభువు ఆలోచిస్తాడు. నీకేం రావాలి? దీనత్వం రావాలి. దీనత్వం వస్తే నీకేమి ఇస్తాడైనా?
రక్షణ. ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు చెప్పు? నీ రక్షణ కావాలంటే ఏముండాలి? దీనుడు అయిపోవాలి. ప్రభు అందుకే అంటున్నారు, ఏమన్నారండి? రక్షణతో ఏం చేస్తాడు? అలంకరిస్తాడు. ఒక దినాన్ని యేసుప్రభు వారు కూడా అన్నారు జక్కే దగ్గరికి వచ్చి, ఇతడు అబ్రహాము కుమారుడు. ఎందుకని చెప్పండి? ఆయన ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ఎందుకంటే ప్రభు చేర్చుకున్నాడు, రక్షణ వచ్చింది. అబ్రహాం కుమారుడే. అబ్రహాం కుమారుడు ఎవరండి? ఇస్సాకు. కానీ జక్క కూడా ఏమైపోయాడు చెప్పాలి? ఏమయ్యాడు? అక్కడ ఉంటాడు అనమాట. ఎక్కడ ఉంటాడు? మళ్ళీ ఉండవా? చదవండి. పరలోకం వద్ద చూడండి. పరలోకం అంటాం. పరలోకంలో ఏముందో చూడండి. ఒక మాట కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలండి. పరలోకంలో యజమానుడు ఉన్నాడు. మీరు కూడా పిలుస్తారు. భక్తులు ఏం పిలుస్తారండి? యజమానుడు. సంఘానికి కూడా యజమానుడు ఉన్నాడు. ప్రభువే శిరస్సు. సంఘానికి శిరస్సు ఎవరికి? సేవకుడు కాదు. ఇందాక ఎవరో ఆరాధన చెప్పి దైవజనుడు నా మాటలతో అనొస్తాడు, ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని ప్రభుని ఆరాధించాడు. ఇక్కడ ఎవరిని కనపరచకూడదు. ఘనత మహిమ ప్రభావాలు ఎవరికంటే ప్రభువుకి. మారిపోతారు సేవకులు. మీరు మారిపోతారు, నేను మారిపోతాను. నిన్న నేను నిరంతరం ఏకరీతున్నది ఎవరు? ప్రభు ఒక్కడే. ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ప్రభుని కనపరచండి. వాక్యాన్ని గొప్ప చేయండి. నేను సామాన్యుడిని, అంతేగాని నా వల్ల ఏమి లేదు. వాక్యం దేవుంది. చదవండి. అక్కడ ఎవరున్నారు? పరలోకంలో యజమానుడు. చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలు. పరలోకంలో ఏముందండి? జీవం ఉంది. అక్కడ మాట మళ్ళీ చదవక మీ జీవము అంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆ సంఘానికి రాసిన అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మీ జీవం ఎక్కడ ఉంది? క్రీస్తుతో కూడా ఉంది. అంటే పరలోకంలో ఉంది. పరలోకంలో యజమానుడు ఉన్నాడు, జీవం ఉంది. 3వ చూడండి. పరలోకంలో ఏముంది? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. చాలండి. ఎవరున్నారండి అక్కడ? మళ్ళీ చదవక ఆ మాట. ఆయన పరలోకమునకు వెళ్ళి. ఎవరు వెళ్ళారు పరలోకానికి? యేసుప్రభు వారు వెళ్ళారు. ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి. మరి నీ ప్రభు దగ్గర నువ్వు వెళ్ళవా? చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారి మాట, బ్రతుకుట చావైతే లాభం. ఏంటో లాభం? ప్రభుతో ఉంటాడు. ప్రభు దగ్గరికి వెళ్తారు. చాలా మంది మహిమలో పిలువడినప్పుడు అంటూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభు దగ్గరికి. అక్కడ ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు. మనం ప్రభుని చూస్తాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, మన దేవుని చూస్తారు. నువ్వు ప్రభుని చూస్తావు. అది మరి పరలోకం వద్ద బ్రదరానంటే కావాలవుతా సరే. మనం అందరం పరలోకానికి వెళ్ళాలి. అందుకొరకు మనం ఏం చేయాలండి? దీనంతం కలిగి జీవించాలి. అది చూడండి. ఇంకా పరలోకంలో ఏముందో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎవరున్నారు? నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఎవరున్నారండి? ప్రభు సహాయం చేస్తాడు. అది పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయగాక. నీకు సహాయం చేస్తాడు. ఒకసారి మనుషులు ఎవరు మనకు సహాయం చేయరు, పట్టించుకోరు, తృణీకరిస్తారు. అయితే సహాయం చేసే దేవుడు నీకు ఎక్కడున్నాడు? పరలోకం ఉన్నాడు. ఒక మాట చూడండి. పరలోకంలో ఏముందంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం.
చాలండి. 28 ప్రభు దూతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరలోకం నుండి దూతలు వచ్చినాయి. పరలోకంలో ఎవరున్నారండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎవరు ఆరాధిస్తున్నారు? దూతలు ఆరాధిస్తున్నారు. పరలోకంలో దూతలు ఉన్నాయి, పరలోకంలో జీవం ఉంది, పరలోకంలో యజమానుడు ఉన్నాడు, పరలోకంలో నీకు సహాయం ఉంది. ఇంకేముందండి చెప్పండి? ప్రభు చెప్పారు చూడండి ఒక మాట, మత్తయి సువార్త 6:19 వచ్చినారు. సరే, పరలోకంలో ఇంకేముందండి? ధనం ఉంది. ఏది ఇక్కడ వెండి బంగారాలు లేకపోతే 500 1000 ఇవి కాదండి. ప్రభు దగ్గర ఏముంది? ధనం ఉంది. ఇక్కడ ఏంటని చెప్పండి? మన అకౌంట్లు అయితే ఇక్కడ ఉంటాయి, పరలోకంలో అకౌంట్ చెప్పండి. వెండి కంటే గొప్పది ఏంటండి? బంగారం. బంగారం కంటే గొప్పది ఏంటి? వజ్రాలు. వజ్రాలు కంటే ఉంది. మరి వీటన్నిటికంటే అపోస్తలుడైన పౌలు గారు మాట అంటారు, నేను సమస్తాన్ని నష్టం ఎంచుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? క్రీస్తుకి మించిన ధనం ఏముంది చెప్పండి? చెవికాయ పెట్టుకుని వెళ్ళారనుకోండి, ఎవరో ఈ రోడ్డు కాడ ఒకసారి చెప్పారు సహోదరులు, అన్న నైట్ టైం అటు రావద్దు. ఉంటే ఏం చేస్తారు? బంగారం కొరకు దొంగ వచ్చి తీసుకుపోతాడు. క్రీస్తును ధరించుకున్నానుకో, మీ దగ్గర వస్త్రాలు ఉన్నాయి, కొద్ది పాకెట్ మనీ ఉంది, క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తుని ఎవరైనా సంపాదించగలరండి? దొంగతనం చేయగలరా చెప్పండి? అది ఎవరి వల్ల అవ్వదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తుని సంపాదించు, సమస్తాన్ని ఆయన నష్టంగా వేయించుకున్నాడు. మరి పరలోకంలో ధనం ఉంది, జీవం ఉంది, ఇంకేముందంటే ప్రభు ఉన్నాడు. ఒక మాట ఉంటుంది చూడండి, ఒక మాట యాకోబు రాసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి అక్కడ ఎవరున్నారండి? జ్యోతిర్మయుడు తండ్రి ఉన్నాడు, నిన్ను ప్రేమించిన తండ్రి ఉన్నాడు, నీ కొరకు తన కుమారుని పంపించిన తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గర ఏం దొరుకుతుంది చెప్పండి? చెప్పాలి. ప్రేమ దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, ఇంకేం దొరుకుతుందండి? సమృద్ధి దొరుకుతుంది. అక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్న గృహాల్లో పిల్లలకు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి. భవిష్యత్తు బాగుంటుంది, సమృద్ధి ఉంటుంది, అన్నీ ఉంటాయి. యాకోబు రాసిన పత్రిక అక్కడ జ్యోతిర్మయుడు తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు తండ్రి? లోకంలో ఉన్నాడు. పరలోక రాజ్యం వారిది. ఎవరిదండి? ఆత్మ విషయమై దీని వారు ధన్యుడు. ఒక మాట చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకున్నది చూడండి. ఒక మాట ఉంటుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1:5 ఎంతక్క చదవక సరే. ఇక్కడ ఏముందండి? స్వాస్థ్యం ఉందండి. ఏముంది? స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడింది. చూడండి, ఎవరికి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్టు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచు. ఏంటా స్వాస్థ్యం? 4వ విషయం, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యం మనకు. ఏంటంటే స్వాస్థ్యం? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం. స్వాస్థ్యం ఎక్కడుంది? మరి పరలోకం కావాలొద్దా చెప్పండి? కావాలన్న వాళ్ళు దీనిలో ఉండాలి. దీనిని ఏం చేస్తాడంటే తగ్గించుకుంటాడు. మరి ఉందా తగ్గింపు? దీనిని ఏం చేస్తాడండి? తగ్గించుకుంటాడు. రక్షణ కలిగిన వ్యక్తి. మరి ఆనాడు అబ్రాహాం కూడా
పరలోకంలో కూర్చున్నాడంటే ఆయన కూడా దీనుడు ఉన్నాడు. ఇస్సాకు కూడా ఎలా ఉన్నాడంటే దీనుడు. తండ్రికి ఏమయ్యాడు? విధేయుడు. దహన బలిగా అర్పించడానికి తండ్రితో కూడా కలిసి పనిచేశాడు. ఈ సమయంలో మరి నా జీవితాలు మనం కూడా తండ్రికి ఏమై ఉండాలండి? విధేయత ఉండాలి. పరలోక తండ్రికి భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏమవ్వాలి? పిల్లలు ఎవరు వస్తారు చెప్పండి? నీ చదువుని బట్టి హెచ్చించుకోకూడదు. నీ ఉద్యోగాన్ని బట్టి, నీ కలిగిన దాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి హెచ్చించుకోకూడదు. ఎందుకంటే నువ్వు అంత సౌందర్యవంతుడిగా ఉన్నా, ఆ చదువుతున్నా, నీ కొరకు ప్రయాసపడే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ నష్టం ఉంది, వాళ్ళ ప్రయాసం ఉంది. చాలామంది నిద్ర లేకుండా బాధపడి కష్టపడి సంపాదించి పిల్లలు పోషిస్తారు. తెలుసా? అర్థమైందండి? ఈరోజు ఉన్నతమైన చదివిన ఉద్యోగం కలిగి ఉన్న దానికి కారణం దేవుని మహాకృప. రెండోదిగా నీ తల్లిదండ్రులు. అది మనం గుర్తించాలి. ఎదిరించేస్తారు చాలామంది, లోబడరు, అవిధేయులుగా జీవిస్తారు. ప్రభు దృష్టించాలంటే నువ్వు ఎలా ఉండాలి? దీనుడిగా ఉండాలి. గర్వానికి ముందు ఏం నడుస్తుందండి? నాశనం. నువ్వు గర్వించే వరకు నీ గర్వానికి ముందు ఏముంది? ముందు నాశనం వెళ్ళిపోతే. అది నువ్వు గర్వించకూడదు, దీనుడిగా ఉండాలి. మరి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం, మోకరించడం. ప్రభు యొక్క ఆ శరీరం, ఆ రక్తంలో మనం పాలు పొందడానికి మనందరం కూడా సిద్ధపడదాం. మరి ప్రభు కూడా దీనుడే, ఆయన దేహ మనసు గలవాడు. మరి చిన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం పరీక్షించుకున్నాం. మరి మోకరించడం, ఎవరొస్తూ మోకరించాలి. ప్రభు సొలొమోను రాజు మోకరించాడు. ఎవరండి అయినా? రాజు. యేసుప్రభు అంటారు, మరి టైం అయిపోతుంది చెప్తున్నాను. సొలొమోను ఎటువంటి రాజు? జ్ఞానం గల రాజు. అటువంటి రాజే లేడు. యేసుప్రభు ఏమన్నారంటే, సొలొమోను కంటే నేను గొప్పవాడిని అన్నాడు. సొలొమోను తీసుకున్నాడు, అక్కడ ఏ రాజుని తీసుకోవాలి. మరి ఆ రాజే మోకరించినప్పుడు మోకరించా. ప్రార్థన చేసుకున్నాం.